Hello guys, welcome to our YouTube channel. Violence, violence, violence. I don't like it. I avoid. But violence likes me. I can't avoid. సారీ ఇది కేజీఎఫ్ కాదు కదా. అదే గడ్డ అండ్ యష్ యాక్షన్ కూడా అదే అలాగే ఉంటే కేజీఎఫ్ అనుకున్నా. ఓకే సరే. హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద మూవీ టాక్సిక్, యాక్టెడ్ బై యస్, కేరా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్ అండ్ డైరెక్టెడ్ బై గీతూ మోహన్. టాక్సిక్ 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 ఇది టాక్సిక్ మూవీ కాదురా బాబు, టార్చర్, నిజంగా పెద్ద టార్చర్ మూవీ. కేజీఎఫ్ మూవీ తర్వాత యశ్ నుంచి ఇలాంటి మూవీ ఒకటి వస్తుందని అస్సలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది రాడ్లకే రాడ్ రంబల మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ పాజిటివ్స్కి వస్తే యాక్టర్స్ అందరూ బాగానే యాక్ట్ చేశారు. ఎవరి రోల్స్ వాళ్ళు అయితే బాగానే పర్ఫెక్ట్గా యాక్టింగ్ అయితే బాగానే చేశారని అయితే చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ అయితే హాలీవుడ్ మార్క్ అయితే ఉంది మా 500 crores అంట మరి బడ్జెట్ అన్నారు. సో అనుకున్న బడ్జెట్కి అయితే కనిపించింది అవుట్పుట్ అయితే ఓకే. ఇంతవరకే పాజిటివ్స్ ఈ మూవీకి అంతే. ఇక నెగిటివ్స్కి వస్తే నేను ఉన్నా కానీ అసలు ఉండవలసిన కోర్ అదే స్టోరీయే లేదు అసలు. అన్నీ ఉండి ఆ స్టోరీ లేకుంటే ఏ లాభం. యస్ వస్తాడు, స్లో మోషన్లో చంపుతాడు, వేస్తాడు, మళ్ళా చంపుతాడు, వేస్తాడు. అదే వేయడం అంటే తెలిసిందే కదా. అదే రిపీట్ ఇదే. ఇంకా ఇంకా ఇన్ని దరిద్రాల్లో ఇంకో దరిద్రం ఏంటంటే ఆ తెలుగు డైలాగ్స్ చెప్పడం వేస్ట్. అసలు నేను ఇమిటేట్ కూడా చేయలేను, అట్లా ఉంది అసలు. అసలు మూవీ గురించి చెప్పుకుంటే అసలు ఎందుకు వెళ్ళారా బాబు అని అయితే నాకైతే అనిపించింది. ఫస్ట్ హాఫ్లో థియేటర్ నుంచి లేచి వెళ్ళిపోయినోడు అయితే చాలా లక్కీ ఫీల్. అసలు చివరి వరకు ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన నాకు నిజంగా ఎస్ వచ్చి ఫైనల్గా నన్ను వేసినట్టు ఉన్నది. మూవీ మొత్తం అన్నకు ఒకటే పని, వస్తాడు గన్నతో కాలుస్తాడు, ఒక సీన్ వస్తుంది, పోర్నేస్తాడు, ఒక సాంగ్లో కూడా కాల్చుకుంటారు. అసలు ఎందుకు కాల్చుకుంటారు రా బాబు, అసలు అర్థమే కాదు. నాన్ సింక్లో ఏది బడ్జెట్ లిమిట్ ఇచ్చాడు, ఇంకా దాన్ని ఎట్లన్నా అవగొట్టేయాలన్నట్టు సీన్స్ రాశారు. లేకపోతే సీన్స్ కోసం నిజంగా అంత అయిందా లేదా అయితే నాకైతే అస్సలు అర్థం కాదు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇది మూవీ కాదు, మూవీ రివ్యూ కాదు, అసలు ర్యాంట్ అని అయితే చెప్తాను. బికాజ్ మూవీ స్టోరీ ఉంటే దాన్ని అనాలిసిస్ చేసి రివ్యూ చెప్పొచ్చు. ఇక్కడ స్టోరీ అయితే లేదు అసలు. సో స్టోరీ లేనప్పుడు మనం ఏం మాట్లాడినా ఇంకా అది ర్యాంట్ అయ్యిద్ది అసలు. ఇంకా మరీ దారుణంగా ఉంది ఈ మూవీ అయితే మాత్రం. మూవీలో ఒక్క పాయింట్ కూడా ఉండదు, స్ట్రక్చర్ ఉండదు, డ్రామా కూడా ఉండదు, అసలు డైలాగ్స్ ఉండవు. స్క్రీన్ ప్లే అయితే అస్సలు గంగార్పణ అన్నట్టుంది. అసలు సినిమాలో సినిమాయే లేదు సింపుల్గా చెప్పాలి అంటే. లిటరల్లీ సినిమా చూస్తున్నంతసేపు ఫ్రస్ట్రేషన్ ఒక లెవెల్లోకి అయితే వెళ్ళిపోయింది. నా పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తున్నాడు అన్నట్టు అయితే అనిపించింది. ఇంకా మళ్ళా చెప్పుకుంటే ఇంత దరిద్రాల్లో ఆ గర్భదరిద్రం ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ డైలాగ్ డెలివరీస్, చీ 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 అమ్మ దారుణం అసలు. అసలు ఎడిటింగ్ టేబుల్ పైన మూవీ చూసుకున్నారా రా బాయ్ అసలు? సరే టైం లేదు అనుకోవచ్చు, ఫైనల్ మూవీ కట్ అయినా చూసి రిలీజ్ అవ్వాలి కదా. జనం కేజీఎఫ్ మాయలో ఏం పెట్టినా చూసేస్తారని అనుకున్నారేమో. మళ్ళీ ఈ మూవీకి మన తెలుగు స్టేట్స్లో హైక్స్ ఇచ్చి మళ్ళాను ఇట్లాంటి వాళ్ళకి నిజంగా కర్ణాటక గవర్నమెంట్ లాంటి వాళ్ళు 200 రూపీస్ ప్రైస్కే పెట్టేస్తారు కదా. అట్లాంటివి పెడితేనే కానీ ఇట్లాంటి మూవీస్ బడ్జెట్లు పెంచుకుంటూ పోతారు, కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి కదా ఈజీగా. అసలు చాలా దారుణం. మూవీకి అంత హైయెస్ట్ టికెట్ రేట్ పెట్టి అయితే చూసేంత అయితే వర్త్ అయితే కాదు నాకైతే. సో ఫైనల్గా ఈ మూవీ రికమెండబుల్లా అంటే అస్సలు కాదు. వాచ్ అట్ యువర్ ఓన్ రిస్క్ అని అయితే చెప్తా. ఏదన్నా కానీ స్టోరీ కమ్స్ ఫస్ట్ కదా ఎప్పుడన్నా కానీ. బడ్జెట్ అండ్ అవి ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. పాన్ ఇండియా మధ్యలో ఇంకా మూవీ అయితే బలైపోయింది. ఈ స్టోరీ పెట్టుకుని దురంధర్ మూవీతో కంపీట్ అవుదాం అనుకున్నారంట. అసలు దురంధర్ మూవీకి అసలు మీరు చేసిన దానికైతే మార్నింగ్ షోకే మొత్తం అంతా బిస్కెట్ అయిపోయింది, మొత్తం మూవీ మొత్తం అంతాను. ఓకే సరే దురంధర్ మిస్ అయింది, మన రవణ్ కంబ్యాక్ ఇచ్చిన ఎరుమూడి మూవీ ఉంది కదా, దాంతో పోటీ పడి ఉండమని అంటే లాంగ్ రన్ ఎంత ఉంటుందో చూద్దాము. మూవీ అయితే అస్సలు వరస్ట్, దరిద్రంగా ఉంది.
ఇక ఫైనల్గా చెప్పుకుంటూ వస్తే అదే కార్డ్తో అన్నని చేస్తే వైలెన్స్ 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 ఐ డోంట్ లైక్ ఇట్. సరే ఎస్ స్టైల్లోనే ఎండ్ చేద్దాం. టాక్సిక్ 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 ఐ డోంట్ లైక్ ఇట్ ఐ అవాయిడ్ బట్ టాక్సిక్ లైక్స్ మీ ఐ కాంట్ ఎస్కేప్. సో ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5/5. అండ్ ఆ 2.5 కూడా నేను యాక్టింగ్స్కి అయితే ఇచ్చాను అండ్ ఆల్సో సినిమాటోగ్రఫీకి. సో దట్స్ ఆల్ గైస్ ఫర్ టుడే. సో ప్లీజ్ do like, share and subscribe to our channel guys. Please do comment your opinion on this movie. That's it. Bye bye.